ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేట్ చేయడం, కేంద్రం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్లు కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తీసుకునే జాగ్రత్తలతో చాలా పెద్ద నష్టం జరగాల్సింది తక్కువ నష్టంతోనే ఈరోజు మనం బయటపడినామంటే టెక్నాలజీని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుభవం ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, వీరందరి చొరవతో ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ నష్టంతో బయటపడినాం. లేదంటే కన్నా ఇదే తుఫాను మిగతా రాష్ట్రాల్లో వచ్చింటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం చూసి దేశమంతా కూడా ఇలాంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏం చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మన ఎలమంచిలి నియోజకవర్గం చూస్తే ముందే ఇక్కడ అన్ని ఎమ్మెల్యే కానీ నాయకులందరూ కూడా ఏ విధంగా ఇట్లా వచ్చినప్పుడు ఈ వాటర్ రైజ్ అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇక్కడ కొద్దిగా వీక్ అయిన దానివల్ల బండ్ అది కూడా వాటర్ విపరీతంగా ప్రెజర్ ఎక్కువైపోయి ఈ 200 మీటర్లు ఈ గ్రామంలో పోవడం చూసాం. ఇక్కడ ఈ వర్షాలు ఎక్కువైన వల్ల కొద్దిగా రోడ్లు, ఈ బ్రిడ్జిలు ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత పెట్టుకొని త్వరగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గండి కొట్టడం వల్ల అండి మనకి మొత్తం 5-6 ఊర్లు పంట పొలాలు మొత్తం మునిగిపోయండి. 2000 నుంచి 3000 ఎకరాల పొలాలు ఉంటాయండి. మొత్తం వరిసేను మొత్తం మునిగిపోయింది. అవి ఇప్పుడు దేనికి పనికిరావండి. ఇంకా ఎర్రనీరు మట్టియడంలో అవి నీరు తగ్గినా సరే బురద అయిపోయి దేనికి పనికిరావండి. తర్వాత ఈ మళ్ళీ మనం ఇది మునిగిపోయిన దాలవ కానీ ఏదైనా ఇంకో పంట వేసుకుందామంటే దానికి యూరియా కొరత అండి, విత్తనాల కొరత, ఇలా చాలా కొరత ఉంటున్నాయండి. ఈ గండి కూడా ప్రతి సంవత్సరం మన సంవత్సరం తప్పి సంవత్సరం గండి కొడుతుందండి. ఈ గండి కొట్టడానికి చాలా ఉన్నాయని పరిస్థితి. నేవీ వల్ల గండి కొడుతుంది. నీరు మన కిందకి లాగట్లేదు నేవీ గోడ వల్ల. ఆ గోడకి నీరు పోయి మార్గం ఏదో చూపిస్తే బాగుంటుందండి. ఎంతమంది నాయకులు వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, మా బాధలు చెప్పుకుంటున్నాం. బాధలు ఓకే చేస్తామంటున్నారు. తాత్కాలికంగా ఈరోజు వచ్చారు, గండి కడుతున్నారు, మళ్ళీ పోతున్నారు. మళ్ళీ వచ్చి గండి కొట్టినప్పుడు జనాలు అందరూ వస్తున్నారు. అంతే తప్పించి తాత్కాలికంగా చేస్తున్నారు తప్పించి పర్మనెంట్ గా ఉండే పరిష్కారం ఇప్పుడు చేయట్లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి క్లియర్ గా చెప్పాలంటే మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజు మేము మోంతా తుఫాన్ కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని నేపథ్యంలో ఈ రోజు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్ గా రిస్టోరేషన్స్ చేయడానికి గానీ, గ్రామస్తులు గానీ, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు గానీ, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం ప్రాణ నష్టం కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 ప్రాణాలు కోల్పోవడం కూడా మనకందరికీ తెలుసు. అది కూడా బాధాకరం. ఇటు పరిస్థితుల్లో అది కూడా జరగకూడదన్న నేపథ్యంలోనే ఉన్నాం. కానీ అది కూడా ఒక దురదృష్టం. అదే విధంగా క్యాటిల్ లాస్ కూడా మినిమైజ్ చేసాం. అదే విధంగా ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేసాం. అయితే ఇక్కడ మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం మెస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు, నన్ను, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అన్నది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. చుట్టుపక్కల రైతులందరూ కూడా ఎన్ఈఓబికి అక్కడ అడ్డుగా ఒక ఫెన్సింగ్ ల్యాండ్ పెట్టారు. అప్పటి నుంచే తరచుగా ఈ శారదా నది గండి కొట్టేస్తుందని చెప్పి అంటున్నారు.
దానికి ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యామ్నాయం కానీ లేదంటే రక్షణ చర్యలు కానీ ఏమైనా యాక్చువల్ గా నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారండి. ఈ రోజు నేను కూడా వెళ్తున్నాను. ఒకవేళ అదే పరిస్థితి అయితే కనుక ఎన్ఏబి వాళ్ళతో మాట్లాడి అది వే ఫార్వర్డ్ తీసుకొని చేసుకుంటాము. లేదా అది కాదు అనుకున్నా కూడా ఫర్దర్ గా జరగకుండా ఏ రకంగా చేస్తే బాగుంటది అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక రిపోర్ట్ కూడా మేము అడిగాం. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని తదుపరి చర్యలు మేము చేసుకుంటాం. అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిలి మండలం ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిలి మండలం ఏదైతే దిమిలి కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా అహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్లో ఈ కింద ఇంకా ఒక 1-1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది, ముందే బ్యాగ్స్ వేసుకున్నాం. కానీ ఈ ఫుల్ ఫోర్స్ లో వచ్చింది. మీరు చూసే ఉంటారు, నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి 4 ఫీట్ పారింది ఈ వాటర్. అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం. ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా 4 ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్ళగలిగాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ మరి అది ఏర్పడటం, ఆ ఫోర్స్ కి తట్టుకోలేకపోవడం, పడిపోవడం జరిగింది. నిన్న మొత్తం మేము ఇద్దరం కూడా వెళ్ళటం జరిగింది, కలెక్టర్ గారు నేను కూడా వెళ్ళటం జరిగింది. మేము దాని మీద పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత ఈరోజు మినిస్టర్ గారిని కూడా తీసుకెళ్తున్నాం, అన్ని చూసుకున్నాం. ఎందుకంటే 2 కాన్స్టిట్యున్సీలకి సేమ్ ప్రాబ్లం ఇది, 2 కూడా ఎన్ఈఓబి ప్రాబ్లమ్ 2 కాన్స్టిట్యున్సీకి ఉంది. సో జియోగ్రఫికల్ రీజన్ ఉంది, చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మేము టెక్నికల్ రీజన్స్ అన్ని కూడా విశ్లేషించుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.